హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో ఫ్రెండ్స్ మీ కొత్త టెక్నిక్ అయితే తెచ్చాను. ఈ టెక్నిక్ మీరు కానీ మీ ఛానల్ పైన యూస్ చేస్తే మాత్రం వ్యూస్ రావడం ఖాయం, 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవ్వడం ఖాయం, వాచ్ టైం కంప్లీట్ అవ్వడం ఖాయం. కంపల్సరీ వాచ్ టైం నేను గ్యారంటీ ఇవ్వలేను. సబ్స్క్రైబర్ అయితే 1K 2K 6,000 ప్లస్ 7,000 ప్లస్ సబ్స్క్రైబర్స్ రావడం ఖాయం. ఎందుకంటే ఈ టిప్స్ నేను చెప్పేది కరెక్ట్గా ఫాలో అయితే మాత్రం మీ ఛానల్ మీరు గ్రో చేసుకోవచ్చు. 1K నుంచి 6K 7K సబ్స్క్రైబర్స్ వరకు గెయిన్ చేసుకోవచ్చు. ఓకేనా, నేను చెప్తాను ఆ టిప్స్ అయితే ఫాలో అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ ఛానల్ నేను చెప్తాను ఫ్రెండ్స్. యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలనేది కూడా చెప్తాను, ఎలా క్రియేట్ చేస్తే వ్యూస్ వస్తాయనేది కూడా. ఇప్పుడు మోస్ట్ పాపులర్ క్రియేటర్స్ ఉంటారు కదా, ఇప్పుడు హర్ష సాయి ప్లస్ మిస్టర్ ఇండియన్ హ్యాకర్ ఇట్లా ఇలా ఉన్నారు కదా చాలామంది. వాళ్ళ పేరు మీద ఒక ఛానల్ అయితే ఓపెన్ చేయండి. ఇప్పుడు మనం తెలుగు వాళ్ళం కాబట్టి హర్ష సాయి కంటెంట్ ఎత్తుకున్నాం. హర్ష సాయి ఫర్ యూ అని ఒక ఛానల్ అయితే క్రియేట్ చేయండి. మొత్తం లోగో మొత్తం అయితే హర్ష సాయిదే పెట్టండి. హర్ష సాయి ఛానల్ మాదిరి క్రియేట్ చేయండి. క్రియేట్ చేసి హర్ష సాయి ఫర్ యూ తెలుగు ఉంది కదా, హర్ష సాయి ఫర్ యూ అని పెట్టండి. తెలుగు ఎత్తేయండి, హర్ష సాయి ఫర్ యూ అని పెట్టి ఒక ఛానల్ అయితే క్రియేట్ చేయండి. ఇప్పుడు అందులో లాంగ్ వీడియోస్ అయితే పెట్టద్దండి. లాంగ్ వీడియోస్ అయితే ఫస్ట్ స్టార్టింగే పెట్టకుండా షార్ట్ వీడియోస్. ఇప్పుడు హర్ష సాయి చాలా వీడియోస్ అయితే చేశారు కదా. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది 5 స్టార్ హోటల్ది, అది ఇది చాలా పెట్రోల్ బంక్ది అది ఇది ఉంది కదా. అందులో స్టార్టింగ్ పాయింట్ నుంచి లాస్ట్ పాయింట్ వరకు ఈ వీడియో చూసింటారు కదా. దాంట్లో మైన్ కంటెంట్ మైన్ వీడియో యాది బాగుంది అనేది మైన్ వీడియో ఎత్తుకొని ఒక షార్ట్ వీడియో మాదిరి రెడీ చేయండి. షార్ట్ వీడియో మాదిరి రెడీ చేసి అది అప్లోడ్ చేయండి. అది ఎలా అప్లోడ్ చేయాలో కూడా ఈ వీడియోలో చెప్తాను మీకు. అది అప్లోడ్ చేసినప్పుడు హర్ష సాయి లోగో మొత్తం ఉంటుంది కదా, హర్ష సాయిదే ఛానల్ మాదిరి ఉంటుంది కదా. యూట్యూబ్ ఏమనుకుంటుంది అంటే హర్ష సాయి ఇంకో ఛానల్ ఓపెన్ చేశాడు అనుకొని ఆ ఛానల్ అయితే గ్రో అవ్వడం జరుగుతుంది. లక్షల్లో వ్యూస్ అయితే పోతాయి, నేను గ్యారంటీ ఇస్తాను. నా ఛానల్ అయితే ఒక ఛానల్ అయితే నేను హర్ష సాయి పేరు మీద ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి షార్ట్ వీడియోస్ ఎడిట్ చేసి హర్ష సాయి వీడియోస్ ఉన్నాయి కదా, ఆ వీడియోస్లో కొంచెం కంటెంట్ ఎత్తుకొని షార్ట్ వీడియో మాదిరి ఎడిట్ చేసి నేను పెట్టడం జరిగింది. పెట్టిన ఒక 2 or 3 days 5 daysలో 6,000 ప్లస్ సబ్స్క్రైబర్స్. ఒక్కో వీడియోకి 1K 2K సబ్స్క్రైబర్స్ అయితే నాకు వచ్చారు. మీకు ఆ ప్రూఫ్ కూడా మీకు వీడియో సైడ్లో ప్లే అవుతా ఉంది. ప్రూఫ్ అయితే చూసుకోండి. చూసి మీరు కూడా ఏం చేస్తారంటే, నేను హర్ష సాయి పేరు మీదే ఛానల్ అయితే మొత్తం ఓపెన్ చేశాను. 6,000 ప్లస్ సబ్స్క్రైబర్స్ అవ్వగానే నేను నా లోగో పెట్టి నా పేరు మీదకి నేను మార్చుకున్నాను. అలా చేస్తే మీకు ప్రాఫిట్ ఏమంటే, ఇప్పుడు హర్ష సాయి పేరు మీద ఛానల్ అయితే క్రియేట్ చేసి సబ్స్క్రైబర్స్ గెయిన్ చేసుకున్నారు కదా. అలా గెయిన్ చేసుకున్న తర్వాత మన పేరు మీద మనం మార్చేయాలి. ఓకే, అర్థమవుతుందా? ఇప్పుడు 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిందా? కంప్లీట్ అవ్వగానే మన పేరు, మన లోగో, మన ఛానల్ మీరు ఏ వీడియో చేస్తున్నారు అనేది మార్చేయండి. ఛానల్ మొత్తం మార్చేయండి. అలా మారిస్తే మీ కంటెంట్, మీ ఓన్ కంటెంట్ మీరు అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు కావాల్సిన సబ్స్క్రైబర్స్ గెయిన్ చేసుకోవడం. సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారు కదా. ఇప్పుడు హర్ష సాయి వీడియోస్తో మనకి పని లేదు. ఓకేనా, హర్ష సాయి వీడియోస్ ఇప్పుడు మనం పెట్టకూడదు. అందువల్ల ఇప్పుడు మన కంటెంట్ మనం ఓన్గా పెట్టాలంటే మన పేరు మీద మార్చుకోవాలి. మనం యూట్యూబ్ ఛానల్ పేరు అన్నాక మనం ఏ వీడియోస్ చేస్తున్నాం దాని గురించి కంటెంట్ మొత్తం లోగో మొత్తం మార్చేయాలి. ఓకేనా, ఇప్పుడు మీకు షార్ట్ వీడియో ఎలా అప్లోడ్ చేయాలనేది కూడా వీడియో చూపిస్తాను. ఓకేనా. ఓకే గైస్, మొబైల్ స్క్రీన్ పైన అయితే వచ్చేసాం కదా. మనము మొబైల్ స్క్రీన్ పైన వచ్చినప్పుడు ఫస్ట్ యూట్యూబ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి. యూట్యూబ్ అప్లికేషన్ ఓపెన్ చేసి ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసినప్పుడు అప్లోడ్ వీడియో, మీకు సింపుల్గా చెప్తాను. ఓకేనా, అప్లోడ్ వీడియోపై క్లిక్ చేసి మీరు హర్ష సాయి కంటెంట్ అయితే మీరు ఏ వీడియో అయితే ఎడిట్ చేసి పెట్టుకుంటారు కదా హర్ష సాయిది షార్ట్ వీడియో మాదిరి, అదైతే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసినప్పుడు ఇలా వీడియో అయితే వస్తుంది కదా. వీడియో వచ్చినప్పుడు నెక్స్ట్ అయితే కొట్టండి. నెక్స్ట్ కొట్టినప్పుడు కింద ఫిల్టర్ ఉంది కదా, ఫిల్టర్ పైన క్లిక్ చేసి ఈ సెకండ్ వన్ POP అని ఉంది కదా, అదైతే క్లిక్ చేసుకొని డన్ పైన అయితే క్లిక్ చేయండి. డన్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ అయితే కొట్టండి.
సబ్స్క్రైబ్ చేయండి. అది ఇది ఏమైతే ట్యాక్స్ అయితే ఏం పెట్టకండి, వీడియో పైన ఏం రాయకండి, ఓకేనా. ఇది క్యాప్షన్ ఉంది కదా, క్యాప్షన్ యువర్ షార్ట్ పైన సింపుల్గా #AD యాడ్ అని టైప్ చేసి వదిలేయండి, ఓకేనా. AD అని టైప్ చేసి వీడియో అన్లిస్టెడ్లో పెట్టి పబ్లిక్ చేయకండి. అప్పుడే అదే వీడియో అప్లోడ్ చేస్తాను, పబ్లిక్ పైన క్లిక్ చేయకండి, అన్లిస్టెడ్ పైన క్లిక్ చేసి ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ ఇది క్లిక్ చేసి అప్లోడ్ షార్ట్ పైన అయితే క్లిక్ చేసేయండి. వీడియో అయితే అప్లోడ్ చేసేయండి. వీడియో అప్లోడ్ అవుతూ ఉంటుంది కదా, అప్పుడు బ్యాక్కి వచ్చి యూట్యూబ్ స్టూడియోలో పోయి యూట్యూబ్ స్టూడియో అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నంత ప్రాసెస్ అంతా దీంట్లోనే ఉంటుంది, క్లియర్గా చూడండి, ఓకేనా. అది క్లిక్ చేసినప్పుడు కంటెంట్ పైన క్లిక్ చేసి ఇప్పుడు మీరు వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నారు కదా, దానిపైన అయితే ఈడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పెన్సిల్ ఐకాన్ ఉంది కదా, పెన్సిల్ ఐకాన్ పైన పోయి పెన్సిల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు ఈ #యాడ్ అని ఉంది కదా, అది అలాగే పెట్టి హర్ష సాయి న్యూ వీడియో ఎక్స్పెరిమెంట్ ఇలా అయితే టైప్. నేను సింపుల్గా చెప్తున్నా మీకు. ఇలా నేనైతే ఇప్పుడు హర్ష సాయి ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తున్నారు కదా, నేనైతే #యాడ్ హర్ష సాయి న్యూ వీడియో ఎక్స్పెరిమెంట్ అని టైప్ చేసి టిక్ మార్క్ అయితే ఇచ్చాను. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత కింద ట్యాగ్స్ ఉంది కదా, ట్యాగ్స్ కేటగిరీ కామెంట్స్ అండ్ మోర్ ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. షో మెనీ వ్యూవర్స్ లైక్ ఇదైతే డిస్లైక్ చేసేయండి, టిక్ మార్క్లో పెట్టకండి, ఎందుకంటే ఒక 2-3 డేస్. ఇప్పుడు ఆడైతే హర్ష సాయి అన్న వచ్చి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు కదా, ట్యాగ్స్ పైన క్లిక్ చేయండి. ట్యాగ్స్ పైన క్లిక్ చేసిన తర్వాత హర్ష సాయి అని ఒక ట్యాగ్ వేయండి. హర్ష సాయి అని ఒక ట్యాగ్ వేయండి. హర్ష సాయి అని ఒక ట్యాగ్ ఇచ్చినప్పుడు హర్ష అని ఒకటి ఇవ్వండి. హర్ష ఒకటి ఇచ్చినప్పుడు వీడియో అని ఒక ట్యాగ్ ఇవ్వండి. వైరల్ అని ట్యాగ్ ఇవ్వండి. ఇచ్చినప్పుడు హర్ష అని ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తున్నారు కదా, ఎక్స్పెరిమెంట్ అని ట్యాగ్ వేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంతే ఫ్రెండ్స్ మీరు చేయాల్సింది. ఇలా చేసిన హర్ష సాయి అని ఒక ట్యాగ్, హర్ష అని ఒక ట్యాగ్, వీడియో వైరల్ ఎక్స్పెరిమెంట్ ఇలా అయితే ట్యాగ్స్ ఇచ్చేసిన తర్వాత బ్యాక్ అని వచ్చి మీరు సేవ్ అయితే చేసేయండి. పబ్లిక్ అయితే చేయకండి, సేవ్ అయితే చేయండి. ఆ వీడియో మొత్తం అప్లోడ్ అయిపోతుంది కదా, వీడియో మొత్తం అప్లోడ్ అయిపోయిన తర్వాత పబ్లిక్ పైన క్లిక్ చేసి పబ్లిక్ చేయండి. వితిన్ 2 days ఆర్ 3 daysలో మీ వ్యూస్ 1 lakh 2 lakhs పోవడం గ్యారంటీ, మీ సబ్స్క్రైబర్స్ గెయిన్ అవ్వడం గ్యారంటీ, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూసారు కదా షార్ట్ వీడియో ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా వైరల్ చేయాలి అనేది చూసుకున్నారు కదా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి కొన్ని కామెంట్స్ అయితే చేయండి. ఎలాంటి మీ వీడియో మీకు కావాలి, దేని గురించి కావాలని నాకు కామెంట్ చేయండి. కంపల్సరీ వైరల్ వీడియో అయితే మీకు చేస్తాను. ఎలా మీ ఛానల్ ఎలా గ్రో చేసుకోవాలనేది చేస్తాను నేను. కంపల్సరీ నేను చెప్పిన టిప్స్ ఇప్పుడు వీడియోలో చెప్పాను కదా, అలా అయితే మీరు అప్లోడ్ చేసినట్లయితే మీ వీడియో వైరల్ అవ్వడం గ్యారంటీ, 1 lakh 2 lakhs వ్యూస్ రావడం గ్యారంటీ, ఓకేనా. కంపల్సరీ వీడియో పూర్తిగా చూడండి, నచ్చిన లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే గ్యారంటీగా చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. మరికొన్ని వీడియోస్ మీకోసం తెస్తాను, ఓకేనా. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి ఇంకో వీడియోతో మీ ముందు ఉంటాను.